తెలుగులైతే ఇవాళ చాలా చురుకైపోయి మాతృభాషని మర్చిపోతున్నాం. మనం ఆంగ్ల వెంబడి పరిగెత్తుతున్నాం. అలా కాకుండా తెలుగును చదవాలి, తెలుగును బ్రతికించాలి, తెలుగుని ఎక్కువ మంది పుస్తకాలు కొని చదివేటట్లు చేయాలనేటువంటి ఒక సదుద్దేశంతో ఈ ధీరజ్ కోట్ల పురస్కారం అనేటటువంటి ఒక సదాశయంతో ఒక సంస్థను స్థాపించి దాని ద్వారా రచయితలను కథా సంపుటాన్ని పంపించమని ఆహ్వానిస్తూ మనం ఒక కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. దానికి మాకు గౌరవంగా మా సంస్థ అధ్యక్షులైనటువంటి శ్రీ ముత్తురాజు శ్రీరామచంద్రమూర్తి గారిని దానికి కన్వీనర్గా నియమిస్తూ సమస్త బాధ్యతలు వారికి అప్పగించడం జరిగింది. ప్రమాణమి 3 నెలలకు పైగా 105 మంది రచయితలు అందజేసినటువంటి కథా సంపుటాన్ని పరిశీలించి వాటికి సమీక్ష రాసి ఈ సాహితీ యజ్ఞంలో పాఠకులకు అందించినటువంటి ఆ యజ్ఞ ఫలమే ఈ ఓ మంచి పుస్తకం చదువుకుందాం, ఓ పుస్తకం చదువుకుందాం, ఓ మంచి పుస్తకం చదువుకుందాం. ఇక్కడ విశేషం ఏంటంటే దీంట్లోనే మాస్టర్ గారు టైటిల్లో పెట్టడంలో కూడా చాలా అర్థవంతంగా పెట్టారు. ఓ పుస్తకం చదువుకుందాం, ఓ పుస్తకం చదువు, ఓ పుస్తకం కొందాం, ఓ పుస్తకం చదువుకుందాం. ఈ విధంగా చాలా గర్భగంభీరంగా మంచి టైటిల్ పెట్టారు. వారి యొక్క దూరదృష్టికి నా అభినందనలు. తర్వాత ఈ పాఠకులకు అందించినటువంటి యజ్ఞఫలం, ఈ యజ్ఞ క్రతువు అనుకోండి, యజ్ఞం అనుకోండి, ఏదైనా సరే ఇది చాలా గొప్ప ప్రయత్నం చేసి ఇందులో విజయం సాధించారు. నిత్య సాహితీ కృషివరుడైనటువంటి పుట్టలరాజు వారి సమీక్ష అక్షరీకరణ సుందరమైన సుసంతమైనటువంటి ప్రయోగాలతో ఈ పుస్తకం నిండా అక్షరాభిషేకం చేశారు. సాహితీ చరిత్రలో ఇది ఒక కొత్త ప్రయోగం. ఇంతవరకు ఎవరు కూడా ఇన్ని సమీక్షలు రాసి దాన్ని ఒక గ్రంథం రూపంలో తీసుకురావడం అనేది జరగలేదు. ఇది కొలుసుగా మన సాహిత్య సంస్థల అధ్యక్షులైనటువంటి శ్రీరామచంద్రమూర్తి గారు ఈ ప్రయత్నం చేయడం మన సంస్థకి, మన అభ్యర్థికే గర్వకారణమైపోయింది. ఈ భగీరథ ప్రయత్నంలో ఆయన గొప్ప విజయాన్ని సాధించి ఈ పుస్తకాన్ని పాఠకులు ముందుకు తెచ్చారు. ఇక వారి కళ నుండి చాలువారినటువంటి మంజూష కావచ్చు, ఆలయముత్యాలు కావచ్చు, ఏటగీతి, తెలుగు వెలుగులు, పసిడి పలుకులు, ఉదయ గీతి, అద్దంకి కథలు ఆదిగా కలిగినటువంటి పుస్తకాలన్నిటికీ కూడా సరస్వతి కరసీమలో మణిహారాలై ప్రకాశించాయి. కవితా భారతికి దివ్య భూషణాలై శోభిల్లాయి. విశ్రాంత ఉపాధ్యాయులుగా ఎన్నో మంచి కార్యక్రమాలు చేస్తున్నారు. రచనలు వాణిముత్యాలు, తెలుగు వెలుగులు, పసిడి పలుకులు, తేటగీతి, ఉదయగీతి, పుట్టనరాజు గజళ్ళు, సంఖ్యా సిద్ధాంతం, బహుళపది సిద్ధాంతం, సృజన సాహితీ వైభవం, మంజూష, ప్రతిభామూర్తి ప్రకాశం పంతులు, ప్రధాన సంఖ్యలు, అద్దంకి కథలు అనేక రచనలు తయారు చేశారు. అలాగే సంకలనాలు సృజన కవితా సంచిక 2019లో చేశారు. ప్రకాశం జిల్లా స్వర్ణోత్సవ సంచిక 2020లో చేశారు. అలాగే పద్యశాసన వార్షికోత్సవ సంచిక 2021లో చేశారు. సాహిత్య రంగ సేవలు సాహిత్యకముల అధ్యక్షులుగా, సృజన అధ్యక్షులుగా, సృజన ఉపాధ్యక్షులుగా, సృజన అవార్డు కమిటీ కార్యదర్శిగా, జానపద కళాపీఠం కోశాధికారిగా, జానపద కళాపీఠం కార్యదర్శిగా ఎన్నో సేవలు అందించారు. సేవారంగం అయితే ఆ తల్లిదండ్రుల పేరుతోటి కుటుంబరాజు గుల్లయ్య రామలక్ష్మ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ రోటరీ క్లబ్ ఆఫ్ సింగరకొండ అద్దంకి శాఖకు కార్యదర్శిగా కూడా పనిచేశారు. అలాగే ప్రకాశం మిత్రమండలి అద్దంకి కార్యదర్శి, ఎడ్యుకేషనల్ ఏపీపీ కన్వీనర్గా కూడా పనిచేశారు. శ్రీకారు గుడుగు, ఎర్న సాహిత్య వ్యాసాలు, అద్దంకి దేవాలయాలు, వాటి చరిత్ర గురించి కూడా ఎన్నో కథలు రాసినారు. గురువుగారు అందుకున్న సత్కారాలు, పురస్కారాలు, అద్దంకి ప్రైవేట్ విద్యా సంస్థల సత్కారం, అలాగే ఎస్బీఐ అద్దంకి వారి ద్వారా, వ్యవసాయ అభివృద్ధి శాఖ వారి ద్వారా అద్దంకి వారి సత్కారం, రోటరీ క్లబ్ ఆఫ్ సింగరకొండ అద్దంకి వారి ఉత్తమ ప్రధానోపాధ్యాయ పురస్కారం, జిల్లా ఉత్తమ ప్రధానోపాధ్యాయ పురస్కారం, జిల్లా ఉత్తమ సేవా పురస్కారం, శాంతివనం,
ఒంగోలు వారి ఉత్తమ ప్రధానోపాధ్యాయ పురస్కారం, మహతి కందుకూరు వారి సత్కారం, కళ్యాణ భారతి అది కూడా కందుకూరు వారి సత్కారం, గజల్ చారిటబుల్ ట్రస్ట్ గజల్ శ్రీనివాస్ భాగ్యనగర్ వారి సత్కారం, మార్కాపురం నెల వెన్నెల వారి సత్కారం, తెలుగు రక్షణ వేదిక విజయవాడ వారి పురస్కారం, ప్రకాశం జిల్లా రచయితల సమాఖ్య ఒంగోలు వారి గిడుగు రామ్మూర్తి గారి పురస్కారం, అద్దంకి అయ్యప్ప సేవా సమితి వారి పురస్కారం, గుంటూరు సుబ్బరాజు వారి యశస్వి పురస్కారం, గ్రంథాలయ స్వర్ణోత్సవ సమరాల్లో రాష్ట్ర స్థాయి ప్రథమ బహుమతి స్వీకారం, అలాగే సాహితీ మిత్రమండలి అద్దంకి వారి పురస్కారం, నెల్లూరు సర్వేపల్లి వారి గురు ప్రపూర్ణ పురస్కారం, తానా చైతన్య సమితి వారి ఉత్తమ సేవా పురస్కారం, 5వ ప్రపంచ తెలుగు మహాసభల వారి సభామిత్ర పురస్కారం, శ్రీకృష్ణదేవరాయ సాహిత్య సేవా సంస్కృత సమితి వారి కూడా పురస్కారం, ఒంగోలు వారి విశిష్ట సాహిత్య ప్రతిభా పురస్కారం, జేఏసీ ఉగాది సేవా పురస్కారం ఒంగోలు ద్వారా అందుకున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విశ్వేశనామ సంవత్సర ఉగాది పురస్కారం 2025లో జరిగింది. అది మన అందరికీ తెలుసు. మన చంద్రబాబు నాయుడు గారు దాన్ని చంద్రబాబు నాయుడు గారి ద్వారా ఈ పురస్కారం అందుకున్నారు. అలాగే కళామిత్ర మండలి వారి జాతీయ ప్రతిభా పురస్కారం, అద్దంకి సీమ బ్రాహ్మణ సేవా సంఘం వారి సత్కారం, గాయత్రి పరివారక సత్సంగ్ నర్సాపేట వారికి కూడా విశిష్ట వ్యక్తి పురస్కారం. ఇలా ఎన్నో పురస్కారాలు అందుకొని గురువు గారు ఇంకా ముందు అద్దంకి ఎన్నో రచనలు సేవలు వాళ్ళ తల్లిదండ్రుల ద్వారా చారిటబుల్ ట్రస్ట్ ద్వారా మంచి కార్యక్రమాలు చేస్తున్నారు. చాలా సంతోషం. కృష్ణ జిల్లా రించోళ్ళలోని వచ్చారు భక్తి మార్గానికి చిరు దివ్యలై ప్రకాశించాయి. పద్య రచనకు కొత్త రూపురేఖలిచ్చి సరికొత్త నడక నేర్పిన మధుర కవి మన సత్యనారాయణ గారు. అటువంటి డివిఎం సత్యనారాయణ గారి నోటి నుంచి ఈ ఓ పుస్తకం చదువు పొందడం దీన్ని సమీక్ష చేయవలసిందిగా సాదరంగా ఆహ్వానిస్తున్నాం. జయంతి సంభవం వై జయంతి విభూషణం వై జయంతి విభూషణం పుటం రాజు కులార్ణవ పూర్ణచంద్రం సుఖమిత్రం సాంద్రదానకళా కేంద్రం సాంద్రదానకళా కేంద్రం రామచంద్రం నమామ్యహం రామచంద్రం నమామ్యహం. అందరికీ నమస్కారం. సభకు అధ్యక్షత వహించినటువంటి విజ్ఞులు, ప్రాజ్ఞులు, మంచి కంఠం కలిగినటువంటి వారణాసి రఘురామ శర్మ గారికి, కళాసాగర్ వాచస్పతి బిరుదాంకితులు రఘురామ శర్మ గారికి, సంస్కృతాంధ్రాలు గట్టి పండితులు చాలా విశేషమైనటువంటి సంస్కృతాంధ్రాలలో పరిశ్రమ చేసి ఈరోజు ఏదైనా విషయం మీద సంస్కృత గ్రంథాల మీద కానీ తెలుగు గ్రంథాల మీద కానీ మాట్లాడాలంటే ఒక సాధికారికమైన ప్రజ్ఞ కలిగినటువంటి వారు పోలూరి శివరామప్రసాద్ గారు. అలాంటి ఆవిష్కర్తగా ఇచ్చేశారు. వారికి ఈరోజు పుస్తక ఆవిష్కరణ చేసుకుంటున్నటువంటి మంచి మిత్రులు అన్నగారు శ్రీ పుట్టన్న శ్రీరామచంద్రమూర్తి గారికి ఎదురుగా ఉన్న మీ అందరికీ నమస్కారం. ఓ పుస్తకం చదువుకుందాం అనే పేరుతో మంచి పుస్తకం తీసుకొచ్చాడు. అయితే నాకున్న అల్పజ్ఞానం, నేను సర్వజ్ఞుని కాదు కదా, అల్పజ్ఞుని నేను. కాబట్టి నాకున్న జ్ఞానంతో దాదాపుగా ఈ శ్రేణికి చెందినటువంటి ఇదే మొదటి పుస్తకం అని నేను భావిస్తున్నాను. రఘురామ శర్మ గారు కూడా అదే బలపరిచారు కాబట్టి నేను కూడా నమ్ముతున్నాను. కాబట్టి ఏదైనా ఒక పోటీ జరిగినప్పుడు ఆ పోటీకి సంబంధించి వచ్చినటువంటి పుస్తకాలన్నీ కూడా ఫలానావి వచ్చినాయి అని చెప్పడం కూడా లేదు, జరగదు, జనరల్ గా జరగదు. కానీ పుట్టరాజు గారు ఆ ఓపిక్ మెచ్చుకోవచ్చు. ఆ ఓపిక్ మీరంతా కూడా షౌట్ కొట్టాలి. ఏంటంటే 105 పుస్తకాలు
మా వదిన గారు కూడా అంటున్నారు ఈ మధ్య రాత్రిపూట ఎప్పుడు లేచినా మెలుకోవడదని అంటున్నాడు. కాబట్టి ఎప్పుడు పాపం ఎప్పుడు రాస్తున్నాడో ఎప్పుడు ఇది చేస్తున్నాడో చాలా ఆశ్చర్యకరంగా పరిశ్రమ చేస్తున్నాడు. చిన్న విషయం కాదండి. 105 పుస్తకాలు 105 కథలు చదవడం కాదు, 105 కథా సంపుటాలని చదివి సమీక్షించడం చిన్న విషయం కాదు. అది మామూలు నాపోటి వాళ్ళైతే ఇదో శిక్ష అనుకుంటాం, కానీ ఆయనకి అది చాలా ఒక పరీక్ష లాగా భావించి డిస్టింక్షన్ లో పాస్ అయ్యాడు. చాలా బాగా రాశాడు. ఒక పుస్తకం మంచి పుస్తకం రాశాడు. అయితే దీనివల్ల 2-3 ప్రయోజనాలు ఉన్నాయి. ఏమిటి ఆ ప్రయోజనాలు? ఈ పుస్తకం ఖచ్చితంగా నిలుస్తుంది. ఈ పుస్తకం ఉంటుంది. ఎందుకు ఉంటుందంటే 105 కథా సంపుటాలు రాసిన వాళ్ళ దగ్గర ఈ పుస్తకం. తర్వాత ఈ 105 కథా సంపుటాల్లో ఏముందో తెలుసుకోవాలంటే ఈ పుస్తకం చదవాలి. 105 పుస్తకాలు చదివిన అనుభూతిని ఈ పుస్తకం మిగులుస్తుంది. తర్వాత ప్రైజ్ వచ్చి ఉండొచ్చు, రాకపోయి ఉండొచ్చు, కానీ ప్రముఖుల యొక్క సెల్ నంబర్లు, చిరునామాలు ఈ పుస్తకంలో ఉన్నాయి. అందుకు కూడా ఉంటుంది ఈ పుస్తకం. చాలా మంది ప్రముఖులు, నేను చాలా మంది పేర్లు చూస్తేనే చాలా ఆశ్చర్యానికి లోనైనా. ఇంతమంది పంపించారా అని 10,000 రూపాయల అవార్డు అని అంటే ఇంతమంది పంపించారా అని నాకు చాలా ఆశ్చర్యం వేసింది. వాళ్ళ ఔత్సాహికత్వానికి కూడా నమస్సులు తెలియజేయాలనిపించింది. తర్వాత ఈ పోటీ రిజల్ట్స్ కూడా ప్రకటించారు. ఈ పోటీ రిజల్ట్స్ లో ఫస్ట్ ప్రైజ్ పొందినటువంటి వారు ఎంబీఎస్ ప్రసాద్ గారు. మనకందరికీ తెలుసు, హాసం పత్రిక ఎడిటర్ గా ఎంబీఎస్ ప్రసాద్ గారు పరిచితులు. ఎంబీఎస్ ప్రసాద్ గారు సంగీతాన్ని, హాస్యాన్ని, జనరల్ గా ఆ రెండింటిని మేళవింపు కుదరదు, కానీ సంగీతాన్ని, హాస్యాన్ని ఒక చోట చేర్చి చాలా సామర్థ్యవంతంగా నడిపినటువంటి వ్యక్తి ఎంబీఎస్ ప్రసాద్. ఎంబీఎస్ ప్రసాద్ గారు వశీకరణం అనేటువంటి కథా సంపుటిని తీసుకొచ్చాడు. ఆ కథా సంపుటికి 10,000 రూపాయల అవార్డు వచ్చింది. ఏమిటి వశీకరణంలో ప్రధానమైనటువంటి అంశం ఏమిటంటే ఈ అత్తాకోడళ్ల మధ్య వచ్చేటువంటి తగాదాలనేవి అవి ఈగోయిస్టిక్ క్లాషెస్ అని చెప్పినటువంటి ప్రయత్నం చేశాడు ఆయన. తర్వాత వచ్చి మానసిక విశ్లేషణ చేశాడు. తర్వాత వశీకరణం అనేటువంటి ఓ మూఢనమ్మకం, వశీకరణం అనేది ఉండదు, ఒక మనిషి అదుపులో పెట్టుకోవడం అనేది సైంటిఫిక్ గా మాత్రమే సాధ్యమవుతుంది. అంటే ఆ వ్యక్తికి నచ్చినటువంటి మాటలు చెప్పడం ద్వారా, ఆ వ్యక్తికి నచ్చినటువంటి పనులు చేయడం ద్వారా మాత్రమే ఆ వ్యక్తి యొక్క అభిమానాన్ని చూరగొని ఈ వ్యక్తి చెప్పినట్టు నడుచుకునేట్టు చేయగలడు అనేటువంటి విషయాన్ని ప్రధానంగా తీసుకుని రాసినటువంటి కథా సంపుటి వశీకరణం. అంత పరిణతితో రాసినందుకు ఈ పుస్తకానికి వశీకరణానికి మొదటి ప్రైజ్ వచ్చింది. అన్నిటిని విశ్లేషించాలంటే చాలా సమయం అవుతుంది, అన్నగారు ఆగ్రహిస్తారు. చాలా గొప్పగా ఉన్నాయి కాబట్టి 7 పుస్తకాలకు ప్రత్యేక బహుమతి ఇవ్వడం జరిగింది. ఇచ్చినటువంటి వాళ్ళలో మన కుంతుర్తి స్వరాజ్య పద్మజ గారు ఉన్నాడు. మనకు అందరికి సంతోషం. 1016 ప్రైజ్ తీసుకున్నారామె. పంకజం పదనిసలు ఇంకా జరగలేదు, అవార్డు ఫంక్షన్ ఇంకా జరగలేదు. అవార్డు ఫంక్షన్ లో వారికి కూడా ఇవ్వబడుతుంది. పంకజం పదనిసలు అని చెప్పి మంచి పుస్తకం రాసింది ఆమె. అది సున్నితమైన హాస్యాన్ని ప్రేరేపించే విధంగా అత్తగారి కథలకి దాదాపుగా ఇంచుమించు సరిసాటి అంటారు చూడండి, ఇంచుమించు సరిసాటిగా సాగినటువంటి రచన పంకజం పదనిసలు. చాలా బాగుంది. పంకజం అని ఒక ఫిక్షన్ క్యారెక్టర్. నేను చెప్పాను అక్కయ్య, ఈ పంకజం అనే క్యారెక్టర్ ఖచ్చితంగా చరిత్రలో నిలిచిపోతుంది. ఎట్లయితే ఒక చలపతి, ఒక బుడుగు, ఒక సీగాన పశువునాంబలాగా పంకజం క్యారెక్టర్ నిలిచిపోతుంది అని చెప్పాను. కాబట్టి అట్లా ఆలోచిస్తే ఇంకా చాలా మందికి వచ్చింది. ఈ ప్రైజెస్ వచ్చినటువంటి వాళ్ళు పాలగిరి విశ్వప్రసాద్, కుందుర్తి స్వరాజ్య పద్మజ, ముని సురేష్ పిళ్ళై, దేశరాజు, వి మురళీధర్, వేల్చేరు చంద్రశేఖర్, గొర్తి వాణి శ్రీనివాస్, ఇలాంటి వాళ్ళందరికీ కూడా ఈ ప్రత్యేకమైనటువంటి ప్రోత్సాహక బహుమతులు ఇవ్వడం జరిగింది. ఈ కథా సంపుటలు చదివి ఆకలింపు చేసుకుని వాటిని మళ్ళీ తన భాషలో వ్యక్తీకరించి వాటిని సమీక్ష రాసి మళ్ళీ వాళ్ళ సెల్ నంబర్లు, వాళ్ళ చిరునామా, తర్వాత ఇంకా చిత్రమైన విషయం ఏంటంటే వాళ్ళ వ్యక్తిగత వివరాలు కూడా తెలియజేయడం. దీంట్లో వాళ్ళు ఏం చేస్తారు అనేటువంటిది ఒక ప్రొఫైల్ చూసి నాకు సంతోషం అనిపించింది. ఎందుకంటే ఏ దేశం ఏగినా ఎందుకాలిడినా పగడనా నీ తల్లి భూమి భారతిని అన్నాడు నాయకులు వారు. అట్లా
మాకు ఎందుకో మా దీంట్లో ఎల్ఐసి అంటే మాకు కొంత అభిమానం ఉంటుంది. ఎందువల్లంటే మా బ్రెడ్ విన్నర్, మాకు తిండి పెడుతున్నది కాబట్టి. సింగరాజు రమాదేవి గారిని, ఆమె ఎల్ఐసిలో 30 ఏళ్ళు పనిచేసి రిటైర్ అయ్యాక ఆమె కథా సంపుటి కూడా దీనికి వచ్చింది. ఆమె యాక్చువల్ గ్రూప్స్ లో కూడా ఉంటారు, కొన్ని గ్రూప్స్ లో. కాబట్టి సింగరాజు రమాదేవి గారు ఇట్లా చాలా మంది గురించి వైయక్తిక సమాచారం తెలుసుకోవడానికి ఈ పుస్తకం ఉపకరిస్తుంది. వాళ్ళు ఏం చేస్తారు, పెమ్మరాజు వాళ్ళు, తర్వాత సింగరాజు శ్రీనివాసరావు అని, ఇలా చాలా మంది తమ కథా సంపుటాల్ని పంపించారు. ఆ కథా సంపుటాల్ని విశేషంగా చదివి వాటిని ఆకలింపు చేసుకుని ఒక కథా సమీక్ష చేయడం చిన్న విషయం కాదు. అది అన్నగారు చాలా అలవోగ్గా చేసేస్తున్నాడు. ఇదే కాదు, అధిక ప్రసంగం అనుకోకపోతే చేతికందిన పుస్తకం అనే పేరుతో మళ్ళీ ఇంకో పుస్తకం రాబోతోంది. చేతికందిన పుస్తకం ఎంత బాగుంది, చాలా క్యాచీగా ఉంది. అన్నగారు చాలా బాగుంది, ముందుకు వెళ్ళండి, చాలా బాగుందని చెప్పారు. చేతికందిన పుస్తకం అంటే తనకు అనాయాచితంగా లభించినటువంటి పుస్తకం అని అర్థం. ఇప్పుడు పుస్తకం ఇంకా ఇట్లా సమీక్ష రాయడం అనేటువంటిది, వ్యాసాలు రాయడం, సమీక్ష రాయడం అనేటువంటిది పుట్టరాజు గారికి నల్లేరుపై బండి నడక ఈ మధ్య. కాబట్టి ఏదైనా సరే నాకు నిజంగానే ఆశ్చర్యం వేస్తుంటుంది. ఆయన నమ్ముతాడు లేదో కానీ ఒక పేజీని కొట్టేస్తాడు, ఫోన్లోనే ఒక పేజీ కొట్టేస్తాడు. అంత ఎప్పుడు ఉత్పత్తి అంటారు కదా, ప్రతిభ, వ్యుత్పత్తి, అభ్యాసం అని. నాకు ప్రతిభ, ఉత్పత్తి కూడా అనిపిస్తోందండి. ఇక్కడ ఉత్పత్తి కూడా ఉంది, ప్రతిభ, వ్యుత్పత్తి, అభ్యాసం ఉన్నాయి, దాంతో పాటు ఉత్పత్తి కూడా ఉంది, ప్రొడక్షన్, అది కూడా ఉంది. కాబట్టి అందువల్ల పుట్టరాజు గారి స్థానం మరోసారి ఈ కథా సమీక్షా రచన ద్వారా తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నారని మనస్ఫూర్తిగా భావిస్తూ రాజు గారి మీద అభినందన పూర్వకంగా ఒక పద్యం చెప్పి ముగిస్తాను. సదయాంతరంతుడై సహకారమునరింప సంసిద్ధుడై ఉండు సద్గుణుడు కమనీయ మౌరీతి గజలులను గూర్చియు గానము చేసెడు గాయకుండు. గజలులను కూర్చియు, గజలను కూర్చనే మాట వస్తుందేమో అని, కమనీయ మౌరీతి గజలులను రచించియు గానము చేసెడు గాయకుండు. గణనీయ మౌరీతి గణితముతో గణితము బోధించి సకీర్తి గన్నట్టి సద్యశుండు కైతలంగలయించి ఖండికల్ రచించి గణుతికెక్కిన ఎత్తి కవివరుండు. కవీంద్ర అంటాడు దత్ గారు. జగతి నరసియు సాహితీ జగతి నరసి సాహితీ జగతి నరసి. జగమెరిగిన బ్రాహ్మణుడు, సాహితీ జగత్తు ఎరిగిన బ్రాహ్మణుడు. జగతి నరసి సాహితీ జగతి నరసి తెలిసి మసలు చుండెడు వాడు ధీవరుండు. బుద్ధిశాలి, ప్రథితమైన కుటమరాజు వంశభవుడు, అతడు శ్రీరామచంద్రుండు అఖిల హితుడు. నమస్కారం. పుస్తకం కొనుక్కుందాం. ఆ పుస్తకం అంటే ఒక మహా వ్యక్తి యొక్క ఆలోచనలకు అక్షరరూపం పుస్తకం. మెదడులో వచ్చినటువంటి గొప్ప ఆలోచనలని అక్షరబద్ధం చేసి ముద్రించి భద్రపరిస్తే అది పుస్తకం. ఒక తరం నుండి మరో తరానికి అందించేటువంటి జ్ఞాన సాధనం పుస్తకం. ఈ రోజున మాధ్యమాల పుణ్యమాని, రేడియో కానివ్వండి, టీవీ కానివ్వండి, కొంతమేరకు పుస్తకం పఠన ఆసక్తిని తగ్గించినాయి. సెల్ ఫోన్ వచ్చిన తర్వాత ప్రపంచం అర్జెంట్లోకి వచ్చిందేమో కానీ పుస్తకం అటకెక్కింది. చదవడానికి ఇంట్రెస్ట్ ఎవరు చూపించుతాం. అందుకని పుస్తకం బాధపడి కన్నీరు పెట్టి, ఎందుకు ముఖ పుస్తకాల ముచ్చట్లో పడి నా ముఖమైనా చూడరా అని బాధపడింది. నన్ను పలకరించేవారు లేదా అని అల్లాడుతూ ఉన్నది. అంతేకాదు, మేధావుల యొక్క ఆలోచనలను తరతరాలకు పంచిపెట్టి నన్ను అనాదరణ చేస్తున్నారని గుణాలిస్తోంది పుస్తకం. అందుకే పుస్తకం కన్నీరెట్టు. పలకరించేవాడు లేక పలకరించకపోతారా అన్న ఆశతో గదిలో
అల్మారా గూడులో దాక్కుంది. ఇవాళ ఎటు చూసినా మాధ్యమాల పండుగే కానీ పుస్తకాల పండుగ లేదు. పుస్తకం చదవకపోతే పూర్వపు తరాల మీద మన దాకా అందదు. కనుక పుస్తకం చదివేవారు ఉండాలా అని బాధపడుతూ రాను రాను ఈ నిరాసక్త లేదా పుస్తక పఠన శక్తి సన్నగిల్లి ఈ రోజున చదివేవాడు ఉన్నారా అని ఆశ్చర్యపోయేలాగా వచ్చింది. ఈ దిశలో చూసిన పుస్తకం కంట తడిగి. అంతేకాదు, నా వైపు తలదించి చూడదా జీవితం అంతా తలెత్తుకునేలా చేస్తా అన్న పుస్తకం చదవటానికి తల వంచేవాడే లేదు. ముఖ పుస్తకంలో తల వంచుకొని జీవితాంతం తల వంచుకునే బతుకుతున్నాడు కానీ పుస్తకం మాత్రం చదవలేదు. దీంతో అతను ఇది చూసిన పుస్తకం మరింత దిగాలు పడి నేను అంటరానిపోయిపోయినానా అని తన అంటరాని తనకి అల్లాడుతూ ఉంది. ఇలా నిరాసక్తతో బాధపడుతున్న ఈ పుస్తకానికి ఒక్క మంచి మనిషి నేను ఉన్నాను అంటే అతనికి సాగిలపడి నమస్కారం చేస్తానంటున్నది. ఆ సాగిలపడి నమస్కారం చేస్తున్నది ఈ పుస్తకం చదువుకుందాం అనే గ్రంథ ఆవిష్కరణకు ఆద్యులు ఆర్థిక సహాయం అందించినటువంటి ధీరజ్ గారి దగ్గర నుండి శ్రీ పుట్టన్న శ్రీరకమూర్తి వరకు ఆ పుస్తకాన్ని సేద తీర్చారు అని అనుకుంటున్నాను. ఈ రోజున పుస్తక పఠనం పట్ల మళ్ళీ ఆసక్తి ఎప్పుడు వచ్చింది అంటే ఒక్కరైనా ఉన్నారా అంటే ఒక మాట ఉంది. శ్రీశ్రీ గారు శ్రీమద్ రామాయణ కల్పవృక్షాన్ని సమీక్షించి ఒక మాట చెప్పారు. ఎవరైనా రామాయణ పారాయణ చేసేవారు ఉన్నారా అంటే నేనున్నానని ఒక్కడన్నా అంటే సంతోషిస్తాడు ఆయన. అంటే పరాజీ లేదు. అట్టగా ఇవాళ పుస్తక పఠనం ఉన్నది. ఒక్కడైనా ఉన్నాడు అంటే ఉన్నాడు శ్రీరామచంద్రమూర్తి గారు. ఎందుకన్నానంటే దాదాపు 105 సంపుటాలలో 600 పైచిలుకు కథలు వస్తే 3 నెలల కాలంలో చదవడం, ప్రతి పుస్తకానికి సమీక్ష రాయడం, దాన్ని సాంఘిక మాధ్యమాల్లో ప్రచురించడం, వారి అభినందనలు తీసుకోవడం. ఇది ఒక ప్రతి గ్రంథానికి రాసిన సమీక్షలో ఒక చోట తీర్చి మళ్ళీ చదువుకుందాం అనే ఒక పుస్తకాన్ని అంటే కొనారిల్లుతున్న పుస్తక పఠన దుస్థితి నుంచి పుస్తక పఠన ప్రాగ్ వైభవం తిరిగి రావాలని ఆశించే ఒక మహనీయ వ్యక్తిగా శ్రీరామచంద్రమూర్తిగా నేను అభివర్ణిస్తూ మళ్ళీ పుస్తకం చదవాలనేటువంటి ప్రేరణ అందరికీ కలుగుతుందని ఆశిస్తూ ఆయన అక్షర ప్రేమికుడు, ఒక గొప్ప సాహిత్యాలకి ఆయనకి ఇచ్చిన టైం మాత్రం 10 నిమిషాలు అయితే మాత్రమే గంగిలో వారు వెంకటేయులు చాలు. ఆయన ఎవరు మనందరికీ తెలిసినటువంటి గద్య కవి డాక్టర్ దేవపాలయ్య గారు. సత్యనారాయణ గారు మాట్లాడిన తర్వాత ఆ పుస్తకాల గురించి సమీక్షించాడు. బాగా ఇంకా అవసరం లేదనిపించింది. అలానే పోలూరి వారు 8 నిమిషాల్లోనే మంచి ప్రసంగం, మంచి సూక్తులు పుస్తకాన్ని గురించి చెప్పాడు. అభినందన తెలియపరుస్తున్నాను. మంచి కప్పుడు లేచినా కూడా పుస్తకం చేతిలో ఉండి కథ పఠనంలో ఉండేటువంటి ముసుకోకుండా భరించినటువంటి శైలజ గారికి నమస్కారం. నారాయణ బాలసుబ్రహ్మణ్యం గారు తన అభినందనలో అందరి యొక్క తనలో నాలుగా చెప్పని ఒక మాట ఉపయోగించాడు. నిజంగా అద్దంకి ప్రాంతంలో అద్దంకి నుంచి హైదరాబాద్ వరకు ఏ కార్యక్రమంలో అయినా సరే తప్పకుండా పాల్గొంటూ ఆర్థిక సహకారం అందించేటువంటి మా శిష్య కౌముదికి మనసారా అభివందనాలు తెలియపరుస్తా ఉన్నాను. వ్యక్తి ఒక శక్తి కావడానికి, వ్యక్తి ఒక వ్యవస్థ కావడానికి పఠనం అవసరం. కార్ల్ మార్క్స్ కానీ, అంబేద్కర్ కానీ గ్రంథాలు చదివి గొప్పవాడయ్యారు. లండన్ మ్యూజియంలో ఉండేటువంటి 2.5 లక్షల పుస్తకాలు చదివి అర్థం చేసుకొని రాజ్యాంగం రాసిన తర్వాత 1 నెలకు ఒక మాట రాశాడు అంబేద్కర్.
ప్రపంచం యొక్క గతిని మార్చినటువంటి కార్ల్ మార్క్స్ మంచి పఠనశీలి. రాహుల్ సాంగ్ గురించి ఎవరు కూడా గ్రంథం చదవకుండా గొప్పవాడు కాలేదు. ఓ గ్రంథం ఇస్తే సమీక్ష చేయడానికి టైం లేదనో అసమర్థుడినో చెప్పని బలహీనత వ్యక్తం చేస్తాం. 600 కథలు, ఎన్నో మనస్తత్వాలు. పోలు గారు అన్నట్టు ఒక కవి యొక్క హృదయములో మనసులో పారాడినటువంటి భావాలకు ప్రవాహ రూపమే పుస్తకం. ఎన్నో భావాలు. మనిషి యొక్క హృదయం విశాలమైంది, మనిషి యొక్క మనస్సు అగోచరమైంది, హృదయము లోతైనది. దాన్ని పసిగట్టుకొని ఎన్నో బాధలు, కష్టాలు, కన్నీళ్లు, ఓర్పులు, ఓదార్పులు, సంప్రదాయాలు, ఒక ప్రక్కన మూఢనమ్మకాలు, శాస్త్ర అభివృద్ధులు, ఇవన్నీ కూడా కలబోసినటువంటి కథలు ఇవి. మాకు తెలిసినప్పుడు చాలా మంది ఉన్నారు. భవానీదేవి గారు, తెలపాక ప్రసాద్ గారు, రసరాజు గారు, ఒకరైతే చాలా మంది ఉన్నారు. కానీ బహుమానం అనేది వశీకరణకు వచ్చింది. ఎట్లా ఇచ్చాం బహుమతి అనేటువంటివి కూడా సూత్రాలు తెలియపరిచారు పుస్తకంలో. ఎట్లా బహుమానం ఇచ్చారు జరుపుకోవట్ల పొడమామ గారు. ఇవన్నీ చదివి పుట్టవరాజు తన మనసుని, హృదయాన్ని వైశాల్యం చేసుకుంటూ పోతున్నాడు. ఆ బాధల్లో సంలీనం అయిపోయి తన యొక్క మనసుని విశాలం చేసుకుంటూ వ్యక్తి ఒక శక్తిగా, వ్యవస్థగా మారిపోతున్నాడు. బావిలో ఉండేటువంటి కప్పకను సరోవరంలో ఉండేటువంటి కప్పకు చాలా తేడా ఉంటుంది. ఆ బావి యొక్క సర్వస్వం దానికి ప్రపంచం. కానీ విశాలమైనటువంటి సాగరంలో ఉండేటువంటి కప్ప, ఆ జంతువు ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొంటా ఉంటుంది. అట్లా కావాలి, అట్లా మనిషి కావాలని చెప్పంటే మంచి గ్రంథం చేతిలో ఉండాలి. ఆయన గుజరాత్ క్రాంతి రాస్తూ గాంధీ మహాత్ముడు మన దేశానికి స్వతంత్రం రావడానికి ఎవరో కారణం కాదండి, చదవండి అని చెప్పి పోషించేవాడు గుజరాత్లో భాష రాస్తూ. కాబట్టి గాంధీ మహాత్మ యొక్క ఆవేశం, అంబేద్కర్ యొక్క ఆవేశం, ఇవన్నీ కూడా మనం హృదయం అర్థం చేసుకోవాలి. పోలూరు వారు అన్నట్టు పఠనమే కష్టమైపోయింది, పఠనమే దూరం అయిపోయింది. సరే కనీసం సెల్లోనైనా సరే పఠించవచ్చు, అది కూడా కరువైపోయింది. అందుకని అమ్మ ఆక్రోశిస్తుంది పుస్తకం గ్రంథాలయం ఏడుస్తుంది. గ్రంథాలయ ఉద్యమం నడుస్తుంది ఇప్పుడు. మళ్ళీ మరో గ్రంథాలయ ఉద్యమం. గాడిచర్ల హర్షవర్ధనరావు గారు జైల్లో పెట్టారు. గంజి పోస్తే పురుగులు పైన తేలి, ఆయన తిని ఒక మాట అనిస్తాడు, పురుగులను తిన్నాను, మాకు పుస్తకం ఏంటి అన్నాడు. ఖైదీలు ఉంటే పుస్తకం ఏంటని చెప్పన్నాడు. దేవుడి పల్లి వారు అన్నాడు, ఆకులు అవుతాను, కొమ్మలు అవుతాను, రెమ్మలు అవుతాను, అడుగులో బరైనాను, సంతోషంగా ఉంటాను, నాకు పుస్తకం ఏంటన్నాడు దేవుడి పని. కాబట్టి ఆ పుస్తకం ఎంత పవిత్రమైందో, ఎంత గొప్పదో, ఎంత అర్థవంతమైందో, మన జీవితం ఏ విధంగా మరొక చెబుతుందో మనం అర్థం చేసుకోవచ్చు. పుట్టమరాజు గారు పెద్దల మనసును చూరగొన్నాడు. మండలి ఉత్తమప్రసాద్ గారు ఒక మాట రాస్తాడు, జోలపాడుతూ జాలిగా కథలు చెప్పే తల్లులు లేరు, వినే పిల్లలు లేరు. ఈ సందర్భంలో కథని గురించి పుట్టమరాజు గారు పట్టించుకున్నాడని చెప్పి రాశాడు. పూర్ణచంద్ర గారు కూడా రాశాడు. ఇట్లా అందరి అభిమానాన్ని చూరగొని తన యొక్క తల్లిదండ్రుల పేరు స్థాపించబడినటువంటి కళాక్షేత్రంలో పవిత్రమైనటువంటి సాహిత్య జ్ఞానం చేస్తున్నట్టు ప్రతి నెల కూడా వాళ్ళని తలుచుకొని వాళ్ళ పేరునే ప్రచురిస్తున్నారు ఈ గ్రంథాన్ని. వారికి దీర్ఘాయుషు కలగాలని చెప్పని ఈ సందర్భానికి, అవకాశానికి మా శిష్యునికి థ్యాంక్స్ చెప్తూ, ఈ నెల పెన్షన్ 50,000 రూపాయలు నిన్ననే బాలాజీ ప్రింటర్స్ వాళ్ళకి ప్రోగ్రామ్ వికెట్ నాకుందే, నేను చూస్తూనే ఉన్నాను. 5,000 రూపాయలు ఆయన లెక్క చేయలేదు, కానీ అంతకు ఇచ్చినటువంటి తృప్తి ఉంది. నాకు అనిపించింది అతన్ని రాసిన పుస్తకాన్ని ఒక ఎత్తు అయితే దీంట్లో ప్రతి పేజీలో కూడా
ఆయన విశ్వరూపం కనిపించింది. ఇది అతిశయోక్తి కాదు, నేను హృదయపూర్వకంగా చెప్తున్నటువంటి మాటలు. తర్వాత మాధుబాయి ప్రతి సంఘటన కథ లాంటిదే, ప్రతి అనుభవం కథ లాంటిదే. ప్రతి కథలోనూ మనిషి తాను ఎత్తుకుంటాడు, తన పాత్ర ఎక్కడో ఎత్తుకుంటాడు. తన బాధలు, తన సంఘటనలు, తనకు సంబంధించినవో, తన ఇంట్లోనివో, తన వీధిలోనివో, తన బజార్లోవో, తన ఊళ్ళోవో ఏ సంఘటనలు, ఏ బాధలు కథలో ఉన్నాయి అని వెతుకుంటూ చదువుకుంటాడు. అది ఎప్పుడైతే తగులుతుందో దాని హృదయాన్ని ప్రతిస్పందిస్తుంది. అప్పుడు ఖచ్చితంగా దానికి స్పందిస్తాడు. ఈ మధ్య గతంలో నవంబర్ డిసెంబర్లో 3 కథలు ప్రచురించడం పెడితే ఆ కథలకు ప్రతిస్పందన చాలా బాగా వచ్చింది. ఆ కథలకు కూడా మాస్టర్ గారు సమీక్ష రాసి నన్ను ఆశీర్వదించారు, ప్రోత్సహించారు, అభినందించారు. ఈ సందర్భంగా మాస్టర్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. కథ, మొట్టమొదటి కథ మనం చెప్పినటువంటి కథ అంటే దిద్దుబాటు కథ. గురజాడ అప్పారావు రాసినటువంటి కథ 1950 సంవత్సరంలో ఆయన రాశారు. అంటే వ్యవహారిక భాషలో ప్రసిద్ధి చెందినటువంటి మొట్టమొదటి కథ దిద్దుబాటు కథ. అప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రపంచీకరణతో పాటు, నగరీకరణ, పట్టణీకరణతో పాటు వస్తున్నటువంటి ఎప్పటికప్పుడు సమస్యల్ని ఎత్తి చూపుతూ వాటిలో ఉన్నటువంటి బాధల్ని, కష్టాలని అన్నింటినీ కూడా కవర్ చేస్తూ ఎంతో మంది కథలు ఎంతో చక్కగా అనేక లక్షలను రాస్తూ ఉన్నారు. ప్రతిరోజు కథలు వస్తూనే ఉన్నాయి. అటువంటి కథల్ని ఈరోజు కథకుల్ని, కథా రచయితల్ని వారికి పల్లకి పడుతూ మాస్టర్ గారు ఒక 105 మంది కథలు, దాంట్లో ఒక్కొక్క కథలో ఒక కథ సంపుటిలో దాదాపు 20 కథలు ఉంటాయి. దాదాపు 2000 కథలు ఉంటాయి. బహుశా మొత్తం మీద 2000 పైకి ఉంటాయి. ఆ కథలన్నింటినీ మర్దించి, ఏదో పాల సముద్రాన్ని మర్దించి అమృతం తీసినట్టుగా ఆయన పాలన మర్దించి పెరుగు చేసి, పెరుగు నుంచి మజ్జిగ చేసి, మజ్జిగ నుంచి వెన తీసి, వెన నుంచి ఆకర్షించి దాని గోమనాలంటే నెయ్యి దాటేసి ఇప్పుడు మన ముందు ఉంచారు. గోమలాడుతుంది మనందరి ముందు. అంటే మనం ఈ నెయ్యి చూసి, ఈ వాసన చూసి మనం ఆ పాలని, మజ్జిగ వాడిని రుచి చూడాలంటే ఖచ్చితంగా మనం ఆ కథను చదవాలి. చదివేలా మనల్ని ప్రోత్సహించడం ఆయన గొప్పతనం. ఇలా కథకి పొలకి మోసేటువంటి వాళ్ళు, కథలకు పొలకి మోసేటువంటి చాలా అదుగా ఉంటారు. అటువంటి వారిలో ప్రథములు. ఆయన ఏ పని చేసినా ఎందుకు చేతికి పుస్తకం రాస్తున్నాడు. ఎప్పుడైనా నిద్రపడకపోతే అతను ఉండేటప్పుడు మెలకు వచ్చి సెంట తీసుకుంటే అప్పుడే వస్తుంది సమీక్ష. చేతికి అందిన పుస్తకం. ఈ సమయంలో పుస్తకం ఏంటి, సమీక్ష ఏంటి, భాష రాస్తున్నారే. మాస్టర్ మేడం గారు చెప్పాల్సి ఒకసారి పుస్తకం అందకుండా పెట్టండి మేడం, మాట్లాడికి కొంచెం పైన పెట్టండి, రాత్రి కూడా కనీసం ఆయన కళలో కష్టపడుతూ రాత్రి కూడా నిద్రపోకుండా చేతి పుస్తకం రాస్తున్నారు అని చెప్పాలనుకున్నాను. కానీ అది నిజంగా అది అందరికీ వచ్చేటువంటి అవకాశం కాదు. రాయటి చేతైనా కూడా రాసేటువంటి అవకాశం అందరికీ ఉండదు. ఇది అదృష్టం, సరస్వతి యొక్క కృపాది. ఓసారి నేను లాట్లోకి వెళ్ళి దేవుడి ముందు అప్పకపోతే ఈ పుస్తకాన్ని నేను దగ్గర పెట్టుకుని, ఏదో పుస్తకం దగ్గర పెట్టుకుని సరస్వతి దండం దానికి పూజ చేసుకుని వెళ్ళిపోయాను ఆఫీస్కి వెళ్ళేటప్పుడు. అందువల్ల పుస్తకం అనేది నిజంగా మనకు సరస్వతీదేవి యొక్క రూపమే. అటువంటి పుస్తకాన్ని, మంచి పుస్తకాన్ని 105 కథకుల యొక్క పుస్తకాలు, కథ యొక్క సారాంశాన్ని ఆయన నింపి మనం ముందు. విషయం ఏంటంటే ఈ 105 మంది కథకులు 5 ఉన్నారు ప్రకాశం జిల్లా వాళ్ళు. నేను గమనించాను. వడల రాధాకృష్ణ గారు విత్ హౌస్ క్లియర్ హౌస్ రైట్ అని ఒక మంచి కథ పుస్తకం రాశారు. దాంట్లో ఆయన కూడా మంచి మంచి కథలు ఉన్నాయని చెప్పి ఆయన కూడా బాగా మెచ్చుకున్నారు. అలాగే పెండియాల గాయత్రి గారు అని చెప్పి సింగరాయకొండలో టీచర్గా పనిచేస్తున్నటువంటి ఆమె కూడా ఒంగోలుకు సంబంధించినటువంటి ఆమె, చెరుకుంపాల ఒంగోలు నిర్మించినటువంటి మంచి రచయిత, మంచి కథలు రాస్తుంది. ఆమె రాసినటువంటి కథ పుస్తకాల పేరు ఏంటంటే కళ్ళుకునే కథలు. కథ పుస్తకంలో తోడు చేసుకున్నది. తర్వాత మూడోది శంకర శ్రీనివాసరావు గారిని, ఆయన కూడా ఆనంద మనోహరం అనే పుస్తకం, మంచి పుస్తకం రాశారు. దాన్ని కూడా దీంట్లో చేర్చారు. తర్వాత మనందరికీ తెలుసు మన అద్దంకి సాహిత్య ఆడపడుచు సురాజపద్మజి గారు. ఆమె కూడా పంకజ పరమేశ్వర మంచి హాస్యం రాశారు. దాన్ని కూడా చేస్తున్నారు. కానీ ఇంతవరకు మనం ఎప్పుడు కొత్తగా వెళ్ళేదాను ఏరు శ్రీనాథ్ రెడ్డి గారు అని అద్దంకిలో ఉంటారు. ఆయన అధ్యాపకులుగా పనిచేస్తున్నారు. ఆయన చూడలేదు, ఆయన పరిచయం చేసుకోలేదు. ఆయన కూడా డబ్బు అమ్మబడదు అని మంచి పుస్తకం రాశారు. ఫస్ట్ అలా అద్దంకిని మన ప్రకాశం జిల్లాని కూడా తల విధంగా మనకు కూడా మంచి స్థానం కల్పించి 105 మందిలో కూడా ఒక బహుమతి కూడా అద్దంకి కూడా ప్రకటించి మంచి పుస్తకంగా దానికి పేరు తెచ్చారు. అందరికీ గౌరవాన్ని చేకూర్చారు. అద్దంకి కూడా గౌరవాన్ని చేకూర్చారు. ఇలా
ఇంకా మంచి పుస్తకాలు రావాలి. చైతన్య పుస్తకం కూడా త్వరలో వస్తాను సంతోషంగా చేసి చాలా సంతోషపడుతున్నాను. ఇటువంటి పుస్తకాలు ఇంకా మంచిగా రావాలి. అలాగే నా పుస్తకంలో నేను ఒక చిన్న మాట చెప్తాను. ఎందుకంటే కథల్లో ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటంటే అది మనుషుల్ని బాగా ఆకర్షిస్తుంది, ఆలోచింప చేస్తుంది కథ. ఈ మధ్య ప్రత్యేకమైనటువంటి ఒక అవకాశం కథ, కవిత్వం, కథ అన్నింటిలో కూడా కథ మంచి తొందరగా మనిషిని ఆకట్టుకుంటుంది, ఎక్కువసేపు ఆలోచింప చేస్తుంది కూడా. మిగతా చదివి ఆనందిస్తారు, కానీ కథ చదివిన వాళ్ళు ఆలోచిస్తారు, ఎక్కువసేపు ఆలోచిస్తారు. కథ మన ఆలోచన మన మనసుని వెంటాడుతుంటుంది. ఏ పని చేస్తున్నా సరే ఆ కథలో ఆ వ్యక్తి ఏం చేస్తున్నాడు, ఆ కథలో ఏం జరుగుతుందో, ఆ ముగింపు ఎలా ఉందో, ఇది ఇలా కథ మనిషిని వెంటాడుతూ ఉంటుంది. అటువంటిప్పుడు మనం కథను మంచిగా రాయగలిగితేనే మనకు ఆదరణ లభిస్తుంది కూడా తప్పకుండా. అది మనం చూసినటువంటి సమస్యలు కావచ్చు, లేకపోతే కష్టాలు కావచ్చు, ఎదుటి వ్యక్తి కష్టాలు కావచ్చు, మనిషిని తాకాలి అంటే ఎంతో చదవాల్సిన అవసరం ఉంది. అందరూ చెప్పేటువంటి ఇంకా అభివృద్ధి చేసుకోవడానికి ప్రయత్నం చేస్తాను. మీ అందరి ఆశీస్సులు నాకు అందించినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ అవకాశాన్ని ప్రత్యేకంగా తెలియజేస్తూ మాస్టర్ ఇంకా మంచి పుస్తకాలు రాయాలని కోరుకుంటూ ధన్యవాదాలు తెలియజేస్తాను. అటు ప్రాచీన కౌల సంప్రదాయాల్ని, ఇటు పాశ్చాత్య కౌల ప్రయోగాలు రెండింటినీ కూడా మేళవించి తన వాక్యాలతో ప్రేక్షకుల్ని సమ్మోహపరచగలిగినటువంటి ఒక వ్యక్తి. వారు సాహిత్య రచనలో గాని, సభా నిర్వహణలో గాని ఒక సుగంధ జలపాతంగా చెప్పవచ్చు. మోతాదు దించకుండా సమతుల్యతో పాటిస్తూ ప్రసంగించడం వారిలో ఉన్న ప్రత్యేకత. వారి హయాంలో ఎంతో మంది లబ్ధ ప్రతిష్ఠుల్ని వారి సంస్థ ద్వారా సన్మానించారు. వారి మన సృజన అధ్యక్షులు శ్రీ గాడేపల్లి దివాకర్ దత్తు గారు వారిని సాదరంగా, సవినీయంగా, సభక్తికంగా ఈ సభాపతిని ఆహ్వానిస్తూ అభినందనలు అందజేయవలసిందిగా కోరుకుంటున్నాను. బంధువుల వచ్చస్వి రఘురామ శర్మ గారికి పాండిత్యంలో, కవిత్వంలో, సభా నిర్వహణలో దిట్ట శ్రీ పోలూరి వెంకట శివరామ ప్రసాద్ గారు చక్కగా మిత్రుడు, సోదరుడు సత్యనారాయణ గారు సమీక్షించుంటారు. వారి సమీక్షకి హార్దిక అభినందనలు. ఇంకా మా అందరికి గురుతుల్యులు దేవబాబు గారు మాట్లాడుతారు. నేను కాసేపు చేతికి అందిన పుస్తకం అని కొంతకాలం క్రితం ఒక క్యాప్షన్ పెట్టి తీసుకున్న తన గ్రంథాలయానికి చేరిన పుస్తకాన్ని సమీక్షిస్తూ వచ్చారు పుట్టమరాజు వారు. చేతికి అందని పుస్తకాలు చాలా ఉంటాయి, చేతికి అందే పుస్తకాలు కొన్ని ఉంటాయి. వాడు చాలా పోగొట్టుకున్నాడు. ఎంత పోగొట్టుకున్నాడంటే అదృష్టవశాత్తు అద్దంకి వాడు సంరక్షించడం వల్ల ఆ తొలి పద్యం, చారిత్రకంగా తొలి పద్యంగా ఉన్న పద్యాన్ని రక్షించుకున్నారు అద్దంకి వాడు. అంతకుముందు ఎంత సాహిత్యం పోయిందో, జైన గ్రంథాలు ఎన్ని గ్రంథాలు అగ్నికి ఆహుతైపోయాయో. చరిత్రలో హిందూ గ్రంథాలు ఆహుతైపోయిన సందర్భం ఒకసారి ఉంటుంది. గణితం, శాస్త్రం, బోలెడు జైన సాహిత్యం ఉండేదిట ఈ నెల మీద. ఒకనొక నన్నయ్య భట్టు పూర్వం అన్నీ పోయాయి. తెలుగువాడు పోగొట్టుకోవడంలో దిట్ట. అట్లా పోగొట్టుకోకుండా ఒక 105 కథా సంపుటాలని కొద్దిగా సమీక్షిస్తూ, భుజం తడుతూ, ఒకరిని ఎక్కువ ఒకరిని తక్కువ కాకుండా, ఒకరిని ప్రశంసించి ఒకరిని విమర్శించకుండా, అందరిని గురించి 4 మంచి మాటలు చెప్పి, లబ్ధ ప్రతిష్ఠులు ఉన్నారు, కొత్తగా కలం కొట్టుకున్న వాళ్ళు ఉన్నారు. 105 మంది, 108 మంది అంటే బాగుండేది. మనం సమీక్షించి పట్టబొమ్మల్ని వేసి
ఆ పుస్తక రచయితని ఎంత సంతృప్తి పరచాలో అంత సంతృప్తి పరచాలి. వాళ్ళ పుస్తకం యొక్క అట్టబొమ్మేసి వాళ్ళ చిత్రాన్ని, మనిషికి తన చిత్రాన్ని చూసుకోవడానికి మించిన ఆనందం ఉండదు. వాళ్ళ చిత్రాన్ని ముద్దుగా ముచ్చటగా వేసి ఎక్కడ దొరుకుతుంది ప్రాప్స్ అనేది. సేవా తత్పరులు, మంచి మనసున్న వ్యక్తి, మా ప్రియమిత్రులు శ్రీ చక్కటి వీరయ్య గారిని వచ్చి తమ అభినందనలు తెలపవలసిందిగా సాగుగా ఆహ్వానిస్తున్నాం. శ్రీ పోలూరు వెంకట శివరామ శాస్త్రి గారు, శివరాం ప్రసాద్ గారికి, అలాగే సమీక్షకులు, మనం అందరం అభిమానించే యువ పత్రిక డివిఎం సత్యనారాయణ గారికి, ఈ వేదిక అలంకరించిన, ఈ వేదిక సభా వేదిక వచ్చిన అందరికీ నమస్కారాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఈ పుస్తకం, ఒక పుస్తకం చదువుకుందాం, ఒక సమగ్ర విశ్లేషణ, సాహిత్య సృష్టి ఎంత అవసరమో దాని విమర్శ కూడా, సద్విమర్శ కూడా అంత అవసరం. వృక్షాలు పూలు పూస్తే అది సువాసన, సుగంధం వ్యాపించడానికి వాయువు ఎలా తోడ్పడిద్దో, ఒక పుస్తకం మీద సద్విమర్శ, సమీక్ష, విశ్లేషణ ఆ విధంగా ఉపయోగపడుతుంది. ఆ రీతిలో మన పుట్టన శ్రీరామచంద్రమూర్తి గారు ఒక సద్విమర్శకుడిగా సంక్షిప్తంగా అన్ని కూలంకషంగా ఈ 105 పుస్తకాలని 105 పుస్తకాలను 600 కథల్ని చదివి ఆ పాత్రల స్వభావం ఏమాత్రం మారకుండా ఆ కవుల గురించి వివరిస్తూ వారి పొందిన గౌరవాలు, వారి ఇతర రచనలు కూడా కూలంకషంగా వివరిస్తూ వాళ్ళ ఫోటోలతో ఈ ఓ పుస్తకం చదువుకుందాం అనే పుస్తకం ప్రచురించడం చాలా గొప్ప విషయం. ప్రతి కథా సంపుటం విషయంలో కథా వస్తువు, పాత్రల స్వభావం, రచనా శైలి, కాలానుగుణ సామాజిక ప్రతిబింబం వంటి అంశాలను సమతుల్యంగా స్పృశిస్తూ రచయిత సమీక్షలు సాగాయి. సమీక్షను తీర్చిదిద్దటంలో ఈ పుస్తకానికి ఒక ప్రత్యేక ఆకర్షణ ఉంది. సమీక్షలతో పాటు వారి ఇతర రచనలు కూడా మనకు తెలియజేశారు. ఈ విధంగా పుట్టమరాజు గారు కథా రచయితగాను, గజల్ రచయితగాను, గాయకుడుగాను, సామాజిక సేవకుడుగాను విభిన్న రంగాల్లో, విభిన్న పార్శ్వాల్లో ఆయన బహుముఖ ప్రజ్ఞా పాఠవాలు మనకి అందిస్తున్నారు. వీరి వ్యక్తిత్వం గురించి, వీరి సాహితీ సేవ గురించి ఉద్దండులందరూ ఇంతకుముందు బాగా కూలంకషంగా మాట్లాడారు. వాళ్ళందరూ చెప్పిన దాంట్లో ఏమి అక్షర దోషం లేకుండా, అంటే అక్షర దోషం అంటే వాళ్ళు చెప్పిన దాంట్లో తేడాలు ఏమి లేవు అనే ఉద్దేశంతో వారి వ్యక్తిత్వాన్ని అక్షర సత్యాలు వివరించారు. వాటికి ఆయన సంపూర్ణ అర్హుడు. ఒక భారతంలో అర్జునుడు సవ్యచాచి లాగా ఈయన సాహిత్య సవ్యచాచి అనొచ్చు. తీరని దాహం ఆయనది. ఆయన చూస్తే మనకు పూర్తి అసలు ఊరికొన్నాడు. నలుగురిలో కూర్చున్నా కూడా సెల్లు తీసి, బాస్ ఈ విషయం ఇది చూడండి అంటాడు. ఇంటికి వచ్చి ఒక పుస్తకం రాసిన చదవండి అంటాడు. ఆ విధంగా మనందరికీ స్ఫూర్తినిచ్చే శ్రీరామచంద్రమూర్తి గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ ముగిస్తున్నాను. తీసుకొచ్చినటువంటి వాడు ఒక పుస్తకం చదువుకుందాం 105 మంది సంతోషపడి పరమానంద భరితులై వాళ్ళ అడ్రస్లతో సహా ఇవ్వడం కారణంగా వాళ్ళందరూ కూడా మూర్తి గారికి అభినందనలు తెలియజేశారు. ఎవరండి ఇవాళ ఇతరుల గురించి, ఇతరుల వ్యవహారాన్ని నెత్తినేసుకొని ఇంత సేవ చేసేవాళ్ళు ఎవరైనా ఉంటారా? ఒక ఆంజనేయ స్వామి, మన దగ్గర మన ఆంజనేయ స్వామి శ్రీరామచంద్రమూర్తి. కనుక మరొకటి ఏంటంటే, ఆకలి ఉండదు, దాహం ఉండదు, నువ్వు తోడుంటే అనే పాట ఉంటుంది. కానీ ఈయనకి ఆకలి, దాహం రెండు ఎక్కువే. అది ఏ ఆకలి అంటే పుస్తక రచన అనేటువంటి ఆకలి. ఈ ఆకలి చాలా ఎక్కువ. తద్వారా సమాజానికి ఎంతో కొంత ఏదో ఒకటి చెప్పాలనేటువంటి తపన అంతర్లీనంగా ఉండబట్టే, ఆ ప్రేమ ఉండబట్టే ఈ పని చేస్తారు. లేకపోతే చాలా మంది కవులు, రచయితలు ఉన్నారు, వాళ్ళందరూ కోరుకుంటారా? ఇలా చేస్తున్నారా? బహుముఖ ప్రజ్ఞాశాలి అయినటువంటి శ్రీరామచంద్రమూర్తి మాత్రమే ఈ పని చేస్తూ ఉన్నాడు. నాకు ఇంకో డౌట్ కూడా ఉంది మూర్తి గారి విషయంలో. అది ఏంటంటే, ఏమంటే మీరు కూడా విశ్వనాథ సత్యనారాయణ గారి లాగా, శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి గారి లాగా 108 పుస్తకాలు రాయాలనేటువంటి కోరిక ఏమన్నా ఉందా? 108 పుస్తకాలు రాయాలనే కోరిక ఉందా?
శతాధిక గ్రంథాలు రాయాలనే కోరిక ఉందా? అందుకే రాస్తున్నారని నాకు అనిపిస్తూ ఉంది. ఇంకో పుస్తకం కూడా ఉంది, పద్య గ్రంథం. అలాగే ఈ మధ్య మరొకరు కూడా రాస్తున్నారు. సంస్కృత సూక్తులన్నింటినీ కూడా ఫ్రీ వెర్స్లో వచన కవిత రూపంలో రాస్తూ ఉన్నారు. ఒక సూక్తి తీసుకున్న సంస్కృత సూక్తిని, ఆ సంస్కృత సూక్తిని ఆధునిక కవిత్రీకరణ రూపంలో చెప్తున్నారండి. సామాన్య పాఠకుల దగ్గరికి చేరాలనే ఉద్దేశంతో చెప్తున్నారు. మరి ఈ పుస్తకాలన్నీ ఉన్నాయి, అవి కూడా వస్తాయి. ఆయన ముచ్చట్లు చాలా ఉంది. ఆ ముచ్చట్లన్నీ తెచ్చుకోవడానికి ఒక అర్థలకారాన్ని అప్పుడప్పుడు వెచ్చిస్తూ ఉంటారు. అంటే చెప్పారు కదా, కనుక ఇంకా 1-2 ముచ్చట్లు ఉన్నాయి. ఆ 1-2 ముచ్చట్లు కూడా త్వరలో తీర్చుకుంటాడు ఆయన. రాత్రి రాజు పుట్టం రాజు అందరూ పుస్తకాల కొరవ. పుట్టం రాజు గారు తెచ్చుకుంటే పుస్తకాల కొరవే ఉంది చెప్పండి. రాత్రి శంకరాభరణంలో కంది శంకరయ్య గారు ఒక సమస్య ఇచ్చారు. ఆ సమస్యకి పూరణ నేను చేశాను. సరే, ఆ పూరణ ఈయనకు బాగా సరిపోతుంది, సూట్ అవుతుంది. అందుకని ఆ పూరణ చూద్దామని, అన్నము తృప్తిగా తినిన ఆకలి హెచ్చనిదేమి చోద్యము. అన్నం కడుపు నిండా తింటే మళ్ళీ ఆకలి అవుతుందా? కాదు కదండి. కానీ అదే సమస్య అంటే దాన్ని విడవాలి. అన్నము తృప్తిగా తినిన ఆకలి హెచ్చే ఇదేమి చోద్యమో అన్నారు. మన్నన మీర లోకమున మాన్య కవీంద్రులు మెచ్చునట్లుగా ఎన్నియో కావ్యము నుడివి ఎంతో ఘనంబగు కీర్తిగాంచినను. మన్నన మీర లోకమున మాన్య కవీంద్రులు మెచ్చునట్లుగా ఎన్నియో కావ్యమును నుడివి ఎంతో ఘనంబగు కీర్తిగాంచినను. క్రన్నన తీరునే మదిని కాంక్ష. కోరిక తీరుతుందా? బలంబగు ఇంకా పెరుగుతుందట. పుస్తకాలు రాసే కొద్ది ఏమవుతుందంటే ఆ కీర్తి కాంక్ష పెరుగుతూ ఉంటుంది. ఇంకా 10 మంది మెచ్చుకోవాలి, 100 మంది మెచ్చుకోవాలి, సార్ 1000 మంది మెచ్చుకోవాలి అనేటువంటి కోరిక పెరుగుతూనే ఉంటుందట. రామ ఫోటో వచ్చింది.